ఇక్కడ సేమ్ గోల్డెన్ కాన్సెప్ట్ మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ బై వాట్ పర్సెంటేజ్ షుడ్ ఏ మోటరిస్ట్ ఇంక్రీజ్ హిజ్ స్పీడ్ టు రిడ్యూస్ ద టైమ్ టేకెన్ టు కవర్ ఏ సర్టైన్ డిస్టెన్స్ బై 20%. సర్టైన్ డిస్టెన్స్ టైమ్ టేకెన్ టు కవర్ ఏ సర్టైన్ డిస్టెన్స్ బై 20%. ఇంక్రీజ్ ఈ స్పీడ్. ఇక్కడ గోల్డెన్ కాన్సెప్ట్ ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ డి ఈక్వల్ టు వాట్ ఫార్ములా? స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ ఇంటూ టైము. ఇక టైం ఏమన్నాడు? 20% టు రిడ్యూస్ 20% రిడ్యూస్ చేయడానికి ఏం చేయాలి? స్పీడ్ని ఎంత పెంచాలి? ఇంక్రీజ్ చేయాలి స్పీడ్. సో ఇక్కడ మనకేంటి? డిస్టెన్స్ కాన్స్టెంటే. సర్టైన్ డిస్టెన్స్ అన్నాడు, డిస్టెన్స్ కాన్స్టెంటే. సో ఇక్కడ మనకేంటి? గోల్డెన్ కాన్సెప్ట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ చూస్తే టైము ఏమైంది? 20%. టైం ఎంత? 20% రిడ్యూస్ అయింది. రిడ్యూస్ చేశాడు. 20% ఎంత ఏంటి? 1/5 అంతేనా? రేషియోలో ఫ్రాక్షన్లో 1/5. 1/5 అంటే ఏంటి? కొంచెం రిడ్యూస్ అయిందంటే 5:5 - 1 4. ఓకే, ఇప్పుడు మనకేంటి? స్పీడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు స్పీడ్ రిడ్యూస్ అయితే టైం ఏమైంది? రిడ్యూస్ అయింది. టైం రిడ్యూస్ అయితే స్పీడ్ ఇంక్రీజ్ అవుద్ది. టైం ఇంక్రీజ్ అయితే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి. సో టైము 5:4లో ఉంటే స్పీడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇన్వర్స్ ఆటోమేటికల్లీ 4:5 అంటే ఏంటి? 1 పార్ట్ పెరిగింది అంతేనా? అంతే. ఏంటి 1 పార్ట్ అంటే 1 డిఫరెన్స్ ఎంత? 1 4 - 1 1/4 1/4 ఇంటూ 1/4 100. 1/4 100 అంటే ఏంటి? 25%. వేర్ ఇస్ 25%? వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేషన్, సింప్లీ క్లోజ్ ఇట్.